దేవుడు నాతో మాట్లాడాలని ఎవరైనా ఉంటే రెండు మాటలు చెప్పండి. చెప్తారు ఎవరైనా అక్కడ? దా మీరమ్మ గారు వస్తున్నారు. ఎక్కువ చెప్పొద్దు అండి, తక్కువే. అక్కడ నుంచి చెప్పారు అదా వార్నింగ్ కాదు, అయిపోతుంది అక్కడ. మా శత్రుఘ్న గారు చూస్తాడు బిర్రా అంటగా. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి రాకముందే మాకు క్లోజింగ్ లెసన్ అని ఒకటి ఇచ్చారు. అది చాలా కష్టంగా ఉండేది, చాలా పెద్ద లెసన్. అది ఎలా చెప్పగలుగుతామో అనేది చాలా నా శక్తికి మించింది. అది నేను చాలా దానికోసం ప్రయాసపడుతూ వచ్చి కాబట్టి కొంచెం బలహీనంగా ఉండడం కారణాన్ని బట్టి నేను అది చెప్పగలుగుతానో లేదో అని చాలా టెన్షన్ పడుతూ వచ్చాను. కాకపోతే దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫస్ట్ లెసన్ విన్న తర్వాత సెకండ్ లెసన్లో నేను కొంచెం ఏమన్నా నాకు అర్థమవుతుందేమో అని చెప్పి అనుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లెసన్ విన్నాక అయినా కూడా కొన్ని విషయాలు అర్థం కాకపోయేసరికి ఆ రోజు నైటు, సెకండ్ డే నేను చెప్పబోయే రోజు నైటు 1 గంట ఆ టైం వరకు ప్రేయర్ చేస్తూ వచ్చాను. దేవుడు అక్కడ నాకు ఒక నెమ్మది ఇచ్చాడు. ఏంటంటే దేవునికి అసాధ్యంగా ఏమీ లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని అదే లెసన్లో దేవుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు అనమాట. కాబట్టి దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు కూడా నేను చాలా తక్కువ చదువుకున్నాను, నాకేం చదువు రాదు, నేను చెయ్యలేను అని చెప్పి ఫస్ట్ నేను చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఉందన్నమాట. లోకంలో జ్ఞానం లేని వారిని సిగ్గుపరచడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను, జ్ఞానం లేనిటువంటి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు నాతో ఆ దినం మాట్లాడిన వాక్యం ద్వారా నేను ప్రభువా నువ్వు నన్ను ఆ రోజున అట్లా పిలిచావు కదా, ఈ దినం నన్ను నువ్వు బలపరచాలి, నాకైతే ఏం చేత కాదు, లెసన్లో ఏది మర్చిపోకుండా ఎవరి పేరు కూడా మిస్టేక్ అవ్వకుండా నాకు అన్నీ నేర్పించాలి, నువ్వే గుర్తు చేయాలి అని చెప్పి కొన్ని మర్చిపోయాను. తర్వాత చెప్తానులే అనే ఒక మాట ఒకసారి వచ్చింది. కానీ దేవుడు మరలా నాకు అది వాడు అంటే ఆ పేరు నాకు గుర్తు చేశాడు దేవుడు. కాబట్టి దేవుడు నాకు క్లోజింగ్ లెసన్లో చాలా సహాయపడుతూ వచ్చాడు. కాబట్టి బలహీనమైన మనం కూడా దేవుని పరిచర్యలో దేవుడిని మనం అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడని నా కొరకు ప్రార్థించండి.